హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో వెకేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని వలస వాటర్ ఫాల్స్ అంటారు. చుట్టూ చూడండి ఎంత గ్రీనరీ, మొత్తం కొండల మధ్యలో ఉంటుందన్నమాట. ఇది పుష్ప మూవీ షూట్ జరిగిన ప్లేస్కి ఇంకా కొంచెం లాంగ్ అనమాట. ఈ ప్లేస్కి వెళ్ళటం ఒక అడ్వెంచర్. ఈ ప్లేస్కి వెళ్ళొచ్చాక నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది. మొత్తం మేము వెళ్ళటం కూడా ఒక అడ్వెంచర్ లానే ఉంది. ఇక్కడ చూడండి, వుడ్స్తో చేసిన బ్రిడ్జ్ ఉంది కదా. ఇక్కడ ఈ వాటర్ అయితే చిన్న వర్షం రాగానే ఫ్లో పెరిగిపోతుందంట. మేము వెళ్ళి వచ్చేటప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, ఈ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేసాం. మేము వచ్చేటప్పుడు ఫుల్ రైన్ అన్నమాట. ఈవినింగ్ వరకు ఉండాలనుకున్నాం, మేము ఆఫ్టర్నూన్కి రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. చాలా పెద్ద రైన్ వచ్చింది. సో మేము ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలన్నమాట రైన్ పడేదానికన్నా ముందే. అందుకని మేము మొత్తం ప్యాక్ చేసుకొని తొందరగా రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. చూడండి, చుట్టూ కొండల మధ్య నుంచి నడిచి వెళ్ళాలి. మన వెహికల్ స్టాప్ చేసుకున్న ప్లేస్ నుంచి ఒక 1 km కాదు, హాఫ్. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. చూడండి, వాటర్ న్యాచురల్ వాటర్ అనమాట. ఇది కొండ మీద నుంచి ఎంత బాగా పడుతుందో అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక 3 ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం చూడడానికి. ఎవరోసార్లే మేము వచ్చామో అనుకున్నాం మేము. బట్ చాలా ప్లేసెస్ నుంచి చాలామంది వస్తూ ఉంటారంట. బట్ మనం చేసే మిస్టేక్ ఒక్కటే ఉంటుంది, ఇప్పుడు పర్యావరణాన్ని చూడడానికని వెళ్ళి దాన్ని పాడు చేసి వస్తాం కదా. తీసుకువెళ్ళిన ప్లాస్టిక్ని ఒక కవర్లో ప్యాక్ చేసి తీసుకొచ్చేది వేరే. బట్ చాలా చాలా ఈ ప్లేస్లో అయితే చాలా వరకు చెత్త చేసేసారు అనమాట. మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ చాలా ఉంది వన్ సైడ్ మొత్తం. బట్ మెయిన్ ప్లేస్ అయితే ఇదన్నమాట. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారంట.